హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుమా కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు ఒక రెసిపీ అన్నమాట, వెజిటబుల్ పులావ్. సో నేను చేసే విధంగా ఎలా చేయాలో చూపిస్తాను. మనం వెజిటబుల్స్ మన దగ్గర ఉన్నవన్నీ చిన్నగా కట్ చేసుకొని కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత మెయిన్ మసాలా అన్నమాట, పుదీనా కొత్తిమీర ఇవన్నీ గుప్పెడు అన్నమాట. గుప్పెడు పుదీనా, గుప్పెడు కొత్తిమీర, కారంకి సరిపడే పచ్చిమిరపకాయలు, పచ్చి కొబ్బరి, దాంట్లోనే చెక్క లవంగము ఇవన్నీ వేసుకొని బాగా మెత్తగా మిక్సీకి వేసుకొని బాగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఇదే అన్నమాట మెయిన్ మసాలా, చాలా బాగుంటుంది. సో ఇలా మొత్తం అన్నీ వేసేసుకొని బాగా ఫైన్ పేస్ట్గా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత నేను ఈ విధంగా చూస్తున్నట్లు నేనైతే ఒక ఇద్దరికి సరిపడా చేస్తున్నాను. మీరు చూసుకొని ఆ విధంగా చేసుకోండి, మసాలా ఎంత కావాలని తెలుస్తుంది. దాని తర్వాత నేనైతే కుక్కర్లో చేస్తున్నాను. ఇక్కడ కుక్కర్లో చేస్తే చాలా ఫాస్ట్గా చాలా బాగా అవుతుంది. సో కుక్కర్లో ఒక స్పూన్ నెయ్యి, ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని వేడెక్కిన తర్వాత మసాలా దినుసులు ఉంటాయి కదా, బిర్యానీ మసాలా, చెక్క లవంగ, షాజీరా, ఇలాచి ఇవన్నీ వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇవన్నీ వేయించుకున్న తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఆనియన్ ఒకటి వేసుకొని బాగా కొంచెం కలర్ వచ్చేంత వరకు వేసుకొని, దాని తర్వాత కొద్దిగా కరివేపాకు, ఒక టమోటా వేసుకున్నాను కట్ చేసుకొని. ఇదంతా టమోటా బాగా మగ్గిన తర్వాత మనం వెజిటబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నటువన్నీ వెజిటబుల్స్ కడుక్కొని ఇక్కడ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనే మనము పేస్ట్ చేసుకున్నాం కదా మసాలా పేస్ట్, ఆ మసాలా మొత్తం ఇప్పుడు వేసేసుకొని బాగా హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఒక 2-3 నిమిషాలు బాగా మగ్గాలన్నమాట, వేయించుకోవాలి వాసన పోయేంత వరకు, పచ్చి వాసన. దీంతోనే సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకోవాలి. మీకు కావాలంటే ఇంకొద్దిగా కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. పచ్చిమిరపకాయలు వేసుకొని కొద్దిగా ఎర్రకారం కూడా వేసుకోవచ్చు అన్నమాట. సో ఇలా ఉప్పు అన్నీ వేసుకొని బాగా ఒకసారి కలుపుకొని, బియ్యం అయితే నానబెట్టుకోలేదన్నమాట, జస్ట్ కడిగి పెట్టుకొని రైస్ మనం వేసుకొని బాగా ఆ మసాలాలో బాగా కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలి. దాని తర్వాత ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసుల నీళ్ళు అయితే పోసుకొని మొత్తం ఒకసారి ఉప్పు కారం అంతా ఇక్కడ మనం చెక్ చేసుకొని ఇంకా కుక్కర్ విజిల్ పెట్టేసుకోవాలి. మీడియంలో ఒక 2 విజిల్లు వస్తే సరిపోతుంది. మనకి యమ్మీ పలావ్ అయితే రెడీ అవుతుంది. వెజ్ పలావ్ చాలా టేస్టీగా ఉంది, తప్పకుండా ట్రై చేయండి. త్వరగా అయిపోతుంది. పిల్లలకి లంచ్ బాక్స్ అయినా కూడా చాలా మార్నింగే త్వరగా లేసేసి కూడా త్వరగా అయిపోతుంది, ఫాస్ట్గా అయిపోతుంది అన్నమాట లంచ్ బాక్సెస్కి అంతా. సో దీనికి పెరుగు పచ్చడి కాంబినేషను, తర్వాత చట్నీతో ఇలా ఏది కావాలంటే అది సర్వ్ చేసుకొని, అసలు ఉట్టి రైస్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది, అన్నీ ఉంటుంది కాబట్టి మసాలా మొత్తం చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నేనైతే పచ్చడితో టేస్ట్ చేశాను. రైస్ అయితే చాలా హాట్గా ఉంది కాబట్టి టేస్టీగా చాలా బాగుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ కూడా ఫుడ్ వీడియోస్ నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను, షార్ట్ వీడియోస్ అండ్ లాంగ్ వీడియోస్. థ్యాంక్ యూ.